నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీనే అంత అనేవాళ్ళు లేకపోలేదు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందనే ప్రచారం రేవంత్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేసినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తూనే ఉంది. దాన్ని ముఖ్యమంత్రి గట్టిగా కౌంటర్ చేస్తూనే ఉన్నారు. కానీ తాజాగా అధికార పార్టీ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు ప్రభుత్వ మార్పుపై బాంబు పేల్చడంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీటుకే ఎసరు తెచ్చేలా ఉన్నాయి. ఓ ఉమ్మడి జిల్లా నాయకులంతా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక్కటయ్యే అవకాశాలు ఉన్నట్టు రాజకీయ వాతావరణము కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో ఆసక్తికర చర్చకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెరలేపారు. శుక్రవారం భువనగిరిలో జరిగిన లోక్సభ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం పాల్గొన్నారు. ఈ సభలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి అని సంబోధించడం కలకలం రేపింది. అనంతరం తన వ్యాఖ్యలను వివరణ ఇచ్చిన రాజగోపాల్ తన నాలుకపై నల్లటి మచ్చలు ఉన్నాయని, తాను ఏమి అంటే అది జరిగి తీరుతుందని తన తల్లే తనకు చెప్పిందని పునరుద్ఘాటించడంతో సమావేశం రాజకీయంగా మరింత వేడెక్కింది. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి భవిష్యత్తులో ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి తప్పక అవుతారు అని రాజగోపాల్ రెడ్డి చెప్పడంతో చర్చ మొత్తం అటువైపుకు మళ్ళీపోయింది. రేవంత్ రెడ్డి స్థానంపై నల్గొండ నాయకులు కన్నేశారని రాజగోపాల్ వ్యాఖ్యలతో అర్థమవుతుంది. గతంలోనే ముఖ్యమంత్రి స్థానానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ పడిన విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఆ సమయంలో అవకాశం లభించలేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికై త్వరలో ఏడాది ముగియనుంది. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీలో ఏడాది తర్వాత ముఖ్యమంత్రిని మార్చే సంస్కృతి ఉంది. దీంతో నల్లగొండ నాయకులు ముఖ్యమంత్రి పీఠం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనే సమాచారం. రేవంత్ రెడ్డి పాలనలో పార్టీకి చెడ్డ పేరు వస్తుందనే చర్చ ఆ పార్టీలో జోరుగా జరుగుతోంది. పార్టీ అధిష్టానం దృష్టిలో కూడా ఈ ముఖ్యమంత్రిపై సదాభిప్రాయం లేదని, అతని కొనసాగిస్తే భవిష్యత్తులో చాలా ప్రమాదం పొంచి ఉందనే భయాందోళన పార్టీ నాయకుల్లో ఏర్పడిందని కాంగ్రెస్ వర్గాలు సైతం చర్చించుకుంటున్నాయి. 6 గ్యారంటీలు, రుణమాఫీ, పాలనా వ్యవహారాలపై రేవంత్ రెడ్డి తన ముద్ర వేయకపోవడంతో అతడిని దించేయాలనే డిమాండ్ పెరుగుతోందని తెలుస్తోంది. రేవంత్ రెడ్డిని దించేసి సీనియర్ నాయకులైన ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించుకునే ఆలోచనలు నల్లగొండ నాయకులు చేస్తున్నారనే చర్చ జరుగుతుంది. అందులో భాగమే తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అని తెలుస్తోంది. మరోవైపు తనకు మంత్రి పదవి ఇవ్వాలని రాజగోపాల్ బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. హోంమంత్రిగా అవకాశం కల్పించాలని చాలా బహిరంగ సభల్లో తన మనసులో మాట సైతం బయట పెట్టారు. అయితే అతడి మంత్రివర్గంలోకి తీసుకునేందుకు రేవంత్ సిద్ధంగా లేరనే కారణంతోనే ఇప్పుడు ఏకంగా రేవంత్నే దించేయాలనే మాస్టర్ ప్లాన్ రాజగోపాల్ రెడ్డి వేసినట్టు కూడా పుకార్లు వస్తున్నాయి. తమ జిల్లావాసి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే తనకు మంత్రి పదవి అవకాశం లభిస్తుందనే ఆశాభావంలో రాజగోపాల్ ఉన్నట్టు, అందులో భాగంగానే ఉత్తమ్ను ముఖ్యమంత్రి పదవి కోసం ప్రతిపాదన చేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఆనవాయితీగా వచ్చే ఆగస్టు సంక్షోభాన్ని అయితే కాంగ్రెస్ దాటేసింది. మరి రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఎలా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో వెయిట్ చేసి చూడాలి. మరి నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.